మ్యారేజ్ చేసుకుంటారు. మరి పెద్దగా ఏంటి హాలు మనకి ఫంక్షన్ హాలు కావాలా? ఎందుకు కావాలి? 10 మంది రావాలి. వాళ్ళందరూ చూడాలి. ఈ పెళ్ళి అని మళ్ళా రేపు సాక్ష్యంగా గూడా ఉంటారు వాళ్ళు. అంతమంది దీవెనలు మనకి మన జీవితంలో బాగా మంచి దోవలో వెళ్ళాలి. అది అసలు భావన. అవును. అట్టాంటిది పోయి అన్ని వేల మందిలో తాళిబొట్టు కట్టించుకుని అంతమంది దీవెనలు పొంది వేద మంత్రాలతో జరిగేటటువంటి ఆ తంతంతా చేసుకుని తర్వాత నెల కాలేదు ఈ పుస్తలు తీసి గోడకేయటమా? అంటే వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టేగా. బ్రాహ్మలు నుంచుని ఆ వేద మంత్రం చదువుతుంటే నుంచుంటారు. వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టేగా. మీ లెక్క ఏంటి? మీరు ఆ రోజు ఏదో చేశారు అనేగా. ఆ మంగళసూత్రానికి ఏమన్నా ఉందండి? ఒక్కరమన్నా వాల్యూ ఉందా? అందుకని ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని బాగా ఖండించి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునే ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నుకుని వాళ్ళు తయారు చెయ్యాలి. అన్నీ వినకపోయినా ఒకటన్నా కనీసం అన్నా ఒకటింటే రెండోది వెంటనే వస్తుంది అది.